ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రదేశ్ మనం దాదాపుగా వెస్ట్ బెంగాల్ తమిళనాడుతో సహా మన ఈ మూడు రాష్ట్రాలకి మాత్రమే అత్యధిక నిధులు ఇవ్వటం జరిగింది నరేగా కింద. అది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అని అందరికీ తెలుసు. కానీ రాష్ట్రానికి అన్యాయం చేయదలుచుకుంటే రకరకాల కారణాలు చూపించవచ్చు కదా. వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రమా? కాదు. ఎప్పుడు మేము అక్కడ అధికారంలో లేము. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలో ఉన్నామా? లేము. సో కాబట్టి ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానుకొని వాస్తవాలపైన చెప్తే బాగుంటుంది. మొన్న ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం అందరికీ ఇప్పుడు అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవటానికి ఏమీ లేవు. నేను ఈ రోజున పత్రికాముఖంగా మరొక సవాల్ విసురుతున్నాను. మేము చేసిన పనులు కాక రాష్ట్రం కోసం మీరేం చేశారో మీరు చెప్తారా? 4 పనులు చెప్పగలరా? 5 పనులు చెప్పగలరా? 5 సంవత్సరాలు పరిపాలించి నేను ఈ గొప్ప పనులు 5 చేశాను అని మీరు కేంద్ర ప్రభుత్వ పథకంతో సంబంధం లేనివి ఏమైనా చెప్పే దమ్ముందా? ఏమీ చేయలేదు. ప్రచారం చేసుకున్నారు తప్పితే. సో చివరికి వెనక్కి తిరిగి చూస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పనులను మీరు ఇంప్లిమెంట్ చేశారు తప్పితే 1,50,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చి సాధించిందేమీ లేదు. 2 అంతస్తుల భవనాన్ని కట్టలేని చేతగాని ప్రభుత్వం మీది, చంద్రబాబు నాయుడు గారిది. హైకోర్టు డిసెంబర్ 15 కల్లా తాత్కాలిక హైకోర్టు భవనం రెడీ అవుతుందని సుప్రీంకోర్టుకు చెప్పి 2 నెలల క్రితం మళ్ళీ మొన్న హడావిడిగా ఎందుకు తెస్తున్నారు, మాకు దీని గురించి సమాచారం లేదు అని చెప్తే మరి మీకు మతిమరుపు అనుకోవాలా, లేక కావాలని రాజకీయ బలుపు అనుకోవాలా? ఏదో ఒక రకంగా మనం చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారులే, ప్రజలకేం తెలుస్తుందిలే, మనకే ఎక్కువ వాయిస్ ఉంది కదా మీడియాలో అని మీరు ఈ రకంగా తప్పులు చేయటం తగునా? ఎంతకాలం తప్పులు చెప్పి తప్పించుకుంటారు? మీరు చెప్పే ప్రతి తప్పుని, మీరు చెప్పే ప్రతి అబద్ధాన్ని మేము తప్పనిసరిగా ఎండగడతాము. ఆ మాట అంటే వారి ఎంపీలు ఇక్కడ వారేదో అద్భుతంగా పనిచేస్తుంటే వారిని అడ్డుకున్నట్ట, వారిని సస్పెన్షన్ చేసేట, వెల్లోకి వెళ్ళవలసిన అవసరం ఏముంది? నాకు తెలిసి వీరు ఏఐడిఎంకేని సస్పెండ్ చేశారు కదా, మనం కూడా కొంచెం తమాషా చేసి సస్పెండ్ అయ్యి పెద్ద వీరుల్లాగా బయటకు వద్దాం అన్న వీరి తపన కక్కుర్తి తప్పితే దానిలో వీరు ఎక్కడ చేసిందేమీ లేదు. సో కాబట్టి ఇటువంటి డ్రామా రాజకీయాలు మానుకోవాలి. ఆ మాట్లాడితే మేము కూలీలమా, గుమాస్తాలమా, మేము ఇట్లా పని చేయాలా? ఎవరు ఇక్కడ ప్రతి ఒక్కరూ రాజకీయ క్షేత్రంలో ప్రతి నాయకుడు, ప్రతి మంత్రి ప్రజలకు కూలీలాగానే పనిచేయాలి. మనందరం సేవకులమే. దానికి ఇటువంటి గుమాస్తాల్ని, కూలీల్ని తప్పు చేసి చూపించటం అది మీకేదన్నా తగునేమో, కానీ ఏ వృత్తిని, ఏ హోదాని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. మనందరికీ బాధ్యత ఉన్నది, నిబద్ధత ఉన్నది ప్రజల పట్ల. సో నన్ను సమాచారం అడిగితే, యూటిలైజేషన్ సర్టిఫికేట్ అడిగితే నేను గుమాస్తానా అంటే మీ గుమాస్తాలంటే అంత చులకనా? ప్రభుత్వ అధికారులంటే మీకు అంత చులకనా? ఇది చాలా తప్పు. ఇటువంటి మాట్లాడరాదు. ఏదో మెలో డ్రామా చేసేస్తే రాజకీయాల్లో మనం చాలా పేరు తెచ్చుకుంటామని చెప్పి మీరు ఈ రోజున మెలో డ్రామా ప్లే చేయాలని చూస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో చాలా అత్యంత స్థాయిలో సినిమాలు నిర్మించి రామానాయుడు గారు చాలా గొప్ప ప్రొడ్యూసర్గా ఎదిగారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కూడా ఆయన, గొప్ప పేరున్న వ్యక్తి. మీరు ఈ రోజున రాజకీయ డ్రామాలు చేసి డ్రామా నాయుడులాగా ఎదుగుతున్నారు తప్పితే మీకు ప్రజాక్షేత్రంలో మీరు చేసే ఈ మెలో డ్రామాల వలన మీకు ఎటువంటి లాభం లేదు. సో వాస్తవాలపైన దయచేసి మాట్లాడండి. నేను ఇచ్చిన దానికి సమాధానం చెప్పండి. 600 ప్రామిసెస్ చేసి మీరు ప్రజలకి తప్పించుకొని తిరుగుతున్నారు. మేనిఫెస్టోని మాయం చేసి ఎవరికి గుర్తులేవులే అనుకుంటున్నారు. మీరు చెప్పినవి, మీరు చేసినవి 5 ప్రముఖ పనులు చెప్పండి. పోలవరం మీరు మెగా కాంట్రాక్టర్గానే పనిచేశారు, అది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించలా. సో ఎంతసేపు పిఎంఏవై ఎన్టీఆర్ గారి పేరుతో దాని పథకం అని చెప్తున్నారు తప్పితే అది కేంద్ర ప్రభుత్వ నిధులని అందరికీ తెలిసిందే. 9.5 లక్షల ఇళ్లని కేవలం ఒక్క రాష్ట్రానికి ఇచ్చింది మన రాష్ట్రానికే. దాదాపుగా దేశవ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల నిర్మాణ పథకంలో, పట్టణ ఇళ్ల నిర్మాణ పథకంలో 6వ వంతు మన రాష్ట్రానికి వచ్చింది. తప్పనిసరిగా అప్పుడు వెంకయ్య నాయుడు గారు మంత్రిగా, పట్టణ శాఖ మంత్రిగా ఉండే రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పనులు చేశారు. దానిలో ఇది ఒక మంచి పని. మరి దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కదా, అది దాని గురించి మాట్లాడరా?
దినేష్ కుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా మీ ప్రభుత్వంలో పనిచేసి ఆయన ఏ రాష్ట్రానికి రానన్ని నిధులు మనకే వస్తున్నాయి, దాదాపుగా 2 సంవత్సరాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అసిస్టెన్స్లో మనకి రెట్టింపు మనకు వచ్చింది. మనం రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీ విడిపోయాక కూడా చాలా పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని చెప్పారు. 6,000 కోట్లకు పైగా నరేగా కింద ఇచ్చామని మంత్రి గారే ప్రధానంగా రిప్లైలో ఇచ్చారు. మరి ఏ రాష్ట్రానికి రానంత నిధులు మనకు వస్తుంటే మరి దానికి క్రెడిట్ తీసుకోండి, తప్పులేదు. రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తేనే నిధులు వస్తాయి, నేను ఒప్పుకుంటాను. కానీ అదేదో కేవలం మీ గొప్పదనం, ఇక తినేవాడే గొప్ప వడ్డించేవాడిదే ఉంది, ఇక ఈ రకంగా మీరు వ్యాఖ్యానిస్తే దాన్ని ప్రజలు తప్పుపడతారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం పట్ల పూర్తి విధేయతతో పూర్తి సహకార భావంతో ఉన్నారు. సో చేసిన సహకారాన్ని మరిచి ఏ చెట్టు కొమ్మపైన కూర్చున్నామో ఆ చెట్టునే నరుక్కున్న ఘనత మీది. సో కాబట్టి ఇటువంటి మభ్య మాటలు చెప్పి డ్రామా రాజకీయాలతో మీరు మరలా నేను అందులో ఎక్కచ్చు అని అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఈ భ్రమ కూడా కొద్ది నెలల్లో తెరబోతోంది. సార్, కేసీఆర్ మోడీ ఇద్దరు కూడా ఏపీ అభివృద్ధిని కోరుకోవట్లేదు. ఇక రోజుకొక కొత్త డ్రామా స్క్రిప్ట్ రాసుకోవటం, పొద్దున్నే ఆ స్క్రిప్ట్ని ఓవరాల్